నమస్తే ఎవ్రీవన్. అన్నం అంటే అసలు మటన్ ఉండాలి, మటన్ అంటే మసాలా ఉండాలి, మసాలాలో మిరియాలు ఎక్కువైతే అద్దరిపోద్ది అంతే. మసాలా మజాతో పెప్పర్ మటన్ రోస్ట్ రెడీ అవుతుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్లో రోస్ట్ రుచి చూస్తారు. సింపుల్గా అతి తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కమాన్ లెట్ స్టార్ట్. బాగా కడిగిన 3/4 కిలో మటన్ తీసుకొని 1.5 టీ స్పూన్ రాక్ సాల్ట్, 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ అండ్ 1 బిగ్ సైజ్ స్క్వీజ్డ్ లెమన్ జ్యూస్ ఆర్ వినేగర్ ఏది ఉంటే అది యాడ్ చేసి బాగా మటన్కి పట్టించండి అండ్ హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మటన్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉడుకుతుంది. మీకోసం ఒక చిన్ని చిట్కా, మటన్ తీసుకొచ్చేటప్పుడు ఫ్యాట్ లేకుండా తీసుకురండి. ఎందుకంటే అది తినడం వల్ల మన నర్వ్స్లో కూడా ఫ్యాట్ ఫామ్ అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించండి. తగ్గించి కుక్కర్ వేడయ్యాక 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అందులో 5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క యాడ్ చేయండి. సో 2 పెద్ద సైజు స్లైస్డ్ ఆనియన్స్ అండ్ ఘాట్లు పెట్టిన 8 నుంచి 9 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. సో ఆనియన్ కొంచెం బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేయండి. 3 టీ స్పూన్స్ అల్లము వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా ఫ్రై చేయండి. షుగర్ బీపీ పేషెంట్స్ అయితే మటన్ని కొంచెం తక్కువ మోతాదులో తీసుకోండి. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్ని అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ని బాగా పెంచుతుంది కాబట్టి లిమిటెడ్గా తీసుకోండి. మంత్లీ 1 or 2 అయితే సరిపోతుంది. మటన్ అయితే గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇందులో విటమిన్ B12, జింక్, ఐరన్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేయండి. పెద్దలైనా పిల్లలైనా ఏదైనా లిమిటెడ్ మోతాదులో తింటేనే దాని హెల్త్ బెనిఫిట్స్ మనకు బాగా అందుతాయి. ఇప్పుడైతే ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి. 4 టీ స్పూన్స్ ధనియాల పొడి కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వండి. మీ దగ్గర ఉన్న కుక్కర్ ఎన్ని విజిల్స్కి మటన్ ఉడుకుతుందో మీకు తెలుసు కదా, దాని ప్రకారం ఫాలో అవ్వండి. కిడ్స్కైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్కైనా రెగ్యులర్గా పెడుతూ ఉండండి. ఎందుకంటే ఇది మంచి ప్రోటీన్ కాబట్టి వాళ్ళ పిల్లల ఎదుగుదలకి బాగా యూజ్ అవుతుంది. మటన్ అయితే మరీ మెత్తగా ఉడికించకండి, కొంచెం చూపిస్తున్న విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది. చూడండి ఇక్కడ. ఇప్పుడైతే ఇందులో ఉన్న వాటర్ మొత్తము ఇంకేంత వరకు ఉడికించండి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేయండి. 3 టీ స్పూన్స్ మిరియాల పొడి, కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేయండి. మిరియాలను మసాలాల్లో రారాజు, కింగ్ ఆఫ్ స్పైసెస్ అని పిలుస్తారు. మిరియాలు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఆయుర్వేదంలో వ్యాధులను నయం చేయడానికి మిరియాలను ఔషధంలా వాడతారు. పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి. ఎందుకంటే ఇది కఫము, జలుబుని బాగా నియంత్రిస్తుంది, జీర్ణశక్తిని పెంచుతుంది. ఇది రైస్, చపాతీ, దోశలోకి మంచి కాంబినేషన్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.